మిగతా యూత్ అంతా సైడ్ ఉండండి. చప్పట్లు కొట్టాలి. కడగొప్పి పార్టీలకు ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరికి గట్టిగా క్లాప్స్ కొట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సపోర్ట్ వాళ్ళ ముందుకు రానిచ్చండి. పార్టీ మిగతా వాళ్ళందరూ కిందికి రండి, మళ్ళీ రావచ్చు దయచేసి. అలాగే నెక్స్ట్ కోరుతున్నాము. ఈరోజు పొద్దుటూరు పట్టణంలో వ్యక్తిగతంగా స్వేచ్ఛ లేదు, సేవ చేయలేకున్నాను, అభివృద్ధి చేయలేకున్నాను, సంక్షేమం ఆలోచనతో మాట్లాడుకుని ఈరోజు పొద్దుటూరు పట్టణంలో అహ్మద్ గారు మా పైన నమ్మకంతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన పడిన బాధలు అన్నీ కావు. అటువంటి వ్యక్తి అక్కడ విసిగింది. వారి స్నేహానికి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే బంగారెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు మా నాయకత్వం కింద పనిచేసేదానికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన చేరినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన అనుచరులు కానీ, ఆయన ఆత్మీయులు కానీ, ఆయన బంధువులు కానీ, మిగతా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రొద్దుటూరు అభివృద్ధి చెందాలంటే, ప్రొద్దుటూరులో నాయకత్వ మార్పు జరిగి తెలుగుదేశం పార్టీకి మళ్ళా పూర్వవైభవం జరగాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం దగ్గరలోనే ఉంది. తప్పకుండా పార్టీలో చేరే వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మిగతా చాలా మంది కూడా పార్టీలో చేరుతామని చెప్పేసి మాకు సాంకేతాలు ఇస్తున్నారు. ఈ 2 నెలల్లోనే పొద్దుటూరు మున్సిపాలిటీని కూడా మేము దాదాపుగా కైవసం చేసుకుంటామని ఇక్కడి నుంచే మొదలైందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఒక మైనార్టీ నాయకుడుగా ఎన్నో ఏళ్ల నుంచి ముద్రపడిన విఎస్ ముక్తార్ గారికి వీళ్ళందరినీ మాట్లాడి పార్టీలో చేర్చినందు వరకు ఆయనకు నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే ఇక్కడికి వచ్చినటువంటి భారీ ఎత్తున మహిళా సోదరి వాళ్ళకందరికీ కూడా మీరందరూ కూడా ఇంతకుముందు మైనార్టీ మహిళలకు రంజాన్ తోఫా కానీ, అలాగే తెలుగు పండుగలకు కూడా మీకు మిగతా తోఫాలు కానీ, బక్రీద్ తోఫా కానీ అన్నీ తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా రకాల స్కీములు మీకు చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక్క తూరి అని చెప్పేసి మోసపూరిత మాటలు చెప్పేసి అందరినీ మనసులు దోచేసి ఒక తూరి ముఖ్యమంత్రి అయి పేద ప్రజలకు ఎలాంటి సహాయం చేయకుండా చాలా దోపిడీతో ఆయనే రాజయ్య కూర్చున్నాడు. కాబట్టి మీరు ఈసారి మీ ఓటు బలంతో తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పేసి, పొద్దుటూరులో సైకిల్ జెండా ఎగరాలని చెప్పేసి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనమంతా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మునీర్ భాషకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నా.